జై తెలంగాణ, జై భారత్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. తమరు సమయం తీసుకొని అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెలలో 8వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొక్క మారు భారతీయ జనతా పార్టీ 2014 మేనిఫెస్టోలో, అదేవిధంగా 2019 మేనిఫెస్టోలో పెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే వాళ్ళు పెట్టారో ఆ బిల్లును వాళ్ళు ఇప్పటికన్నా ఇంప్లిమెంట్ చేయాలి, పార్లమెంట్లో తీసుకొని రావాలి. ఇంకా దాదాపుగా 3 సెషన్లు ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఉంటుంది, శీతాకాలంలో ఒక సెషన్ ఉంటుంది, చివరిగా ఓట్ ఆన్ అకౌంట్ ఒక సెషన్ ఉంటుంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇప్పటికన్నా భారతీయ జనతా పార్టీ తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏ విధంగా పనిచేసిందో మీ అందరికీ కూడా అవగాహన ఉన్నది. ఎప్పుడైనా కూడా పొలిటికల్ యాక్టివిజంలో ముందున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఇవాళ తెలంగాణ జాగృతి భారతదేశ వ్యాప్తంగా కూడా పనిచేయాలనేటటువంటి ఆలోచనతోని భారత జాగృతిగా రూపొందిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు మొట్టమొదటి కార్యక్రమం భారత్ జాగృతి తరఫున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ నెల 10వ తారీఖు నాడు ఒకరోజు నిరాహార దీక్షను కూడా భారత్ జాగృతి సభ్యులందరం కూడా చేపట్టబోతూ ఉన్నాం. మహిళల యొక్క రిజర్వేషను, రాజకీయ రంగంలో మహిళలు ముందడుగు వేయాలంటే మన భారతదేశం లాంటి దేశంలో తప్పకుండా రిజర్వేషన్ ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి జాగృతి బలంగా విశ్వసిస్తుంది. కాబట్టి ఒక రోజు మొత్తం కూడా నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మార్చ్ 8 నాడు దీక్ష చేపడదామంటే ఆ రోజు హోలీ ఉన్నందున మార్చి 10వ తారీఖున దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది. మార్చి 13 నుండి పార్లమెంటు సెషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇదే పార్లమెంటు సెషన్లో మహిళా బిల్లును మీరు తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీని. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. 2019లో కూడా మీరు అదే మాట చెప్పారు. కానీ ఇంతవరకు దాని మీద ముందుకు పోవడం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఇంతవరకు జనాభా గణన చేయకపోవడం చాలా దురదృష్టం. భారతీయ జనతా పార్టీ వచ్చిన 10 సంవత్సరాల్లో కనీసం సెన్సస్ చేపట్టకపోవడం అన్నది దురదృష్టకరం. ఆ సెన్సెస్లో ఓబీసీ సెన్సెస్ని కూడా వాళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మాట ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే మహిళా బిల్లు పెట్టినప్పుడు ఇదివరకు 2010లో రాజ్యసభలో పాస్ అయినప్పుడు కొన్ని పార్టీలు అభ్యంతరం చెప్పి మాకు కోటాలో కోటా కావాలని అడగడం జరిగింది. తప్పకుండా కోటాలో కోటా ఉండవలసిందే అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా వారి జనాభా దామాషా ప్రకారం హక్కు రావాల్సిందే రాజ్యాంగబద్ధంగా అని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఆ కోటాలో కోటా ఇవ్వాలంటే కూడా కనీసం జనగణన అన్నది జరిగి ఉండాలి. అది లేకపోవడం అన్నది చాలా దుర్మార్గం. దీనికోసమే యాజ్ ఎ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ మార్చ్ 10th రోజు జంతర్ మంతర్ దగ్గర పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు మేము నిరసన దీక్ష చేపట్టబోతూ ఉన్నాం. 10 నుంచి 4 మట్టుకే ఆడ పోలీస్ వాళ్ళ పర్మిషన్ ఉన్నది. పార్లమెంట్ సెషన్ కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి కొద్దిగా అతి జాగ్రత్తతోని తక్కువ సమయం కూడా పోలీసు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. బట్ వారిని రిక్వెస్ట్ చేసుకొని మేము చాలా శాంతియుతంగా పెద్ద ఎత్తున మహిళలందరితో పాటు కలిసి ఈ యొక్క నిరాహార దీక్ష చేపట్టబోతూ ఉన్నాం. Today we all know that the importance of women reservation bill across the world has been acknowledged. When women enter into leadership roles, democracy gets better served. That is a well-known fact. And whenever women have gotten any chance of leadership, they've always proved themselves to be very, very right. Especially in a country like India, in 1992, we brought around 72nd constitutional amendment, out of which we gave 33% women reservation at the local bodies, and 73rd amendment in 1993, wherein we gave 33% reservation to women in urban local bodies. Few states, around 21 states today in India, have around 50% reservation, but our double engine great state like Uttar Pradesh till date only gives 33% women reservation, and there are few other smaller states which still only give 33% women reservation. So at this brilliant occasion of International Women's Day on March 8th, we demand the Bharatiya Janata Party
that your poll promise that you made to the people of this nation, both in 2014 elections and 2019 elections, at least now you should act upon it. Make sure you bring the women reservation bill in this parliament session or the next one. BRS as a party, our Honorable KCR Garu had also given an alternative solution. While we passed a resolution in the assembly saying that whenever a women reservation bill is passed in the Lok Sabha, BRS will stand by you. He also gave an alternate proposal or discussion. Our Honorable CM had proposed that let us increase the number of MP seats by 33% more and accommodate 33% of women, so that there are no insecurities of the existing leaders or the parties losing their seats, and they will pave a way for the soft passing of women reservation bill. That is the intention of our leader. So we are fully in support of that. We demand Bharatiya Janata Party to bring about a bill, because there already have been 4 committees which were formed to look into this matter. All the committees gave reports, nothing was ever done. From 1996, again in 1999 they tried, 2004 they introduced the bill, that failed, 2009 the bill was not passed, 2010 only in Rajya Sabha it was passed, but then unfortunately it got lapsed. So given the history, once it broke, it has taken us 27 years to again not yet happening. And today if we look at the numbers, in the first Lok Sabha in 1952, we had 24 women MPs. Today we have 78 women MPs. Yani in 75 years of independence, our growth has not been exponential, it is dismal. So if it has to grow on par with other nations like Bangladesh, like Pakistan, like Afghanistan, we demand the women reservation bill to be brought into the session of this parliament. And as a mark of protest, Bharat Jagruti will do a sit-down peaceful protest at Jantar Mantar in Delhi on March 10th as a mark of the protest. We are inviting women organizations, various political parties across 29 states. We will have representatives from all 29 states coming and attending the event and supporting us in a larger way. Because the parliament session is very close by, we are hoping most of the parties can make it. And accepting from the poll-bound state, we are hoping that there will be a larger participation. Once the guest list is finalized, we will certainly let you. We are inviting everybody and anybody who is friends of women, various women organizations and political leaders as well, from across the party. I don't think so. We are demanding the BJP MPs, men or women doesn't matter, we are demanding the BJP government that you please wake up at least now. It has been 9 years. You have promised and the bill has not become a reality. So please wake up and get the bill into the parliament is what we are demanding. I don't believe I should invite anybody from BJP. I hope so. We will invite everybody. We will invite everybody whoever is in opposition. I have spoken to many MPs myself, most of them former colleagues. They have spoken. So across the party lines, we are believing people will come. At least if the sitting MPs can't come, maybe the parties will send their representatives. But more than the political parties, the grassroots level NGOs and people's organizations, social organizations, which are working across 29 states in the country, we are inviting them to. भाई मेरा तो मर्जी चले तो 50% दे दूँ मैं, लेकिन किसी भी पॉलिटिकल पार्टी में ये चलती नहीं है ना. अनफॉर्चुनेट है सिचुएशन. कोई एग्जेम्पशन नहीं है, BRS पार्टी कोई एग्जेम्पशन नहीं है. ऐसा कोई गलतफहमी मुझे नहीं है, क्योंकि इस देश में ऐसा संस्कृति है कि महिलाओं को हर एक क्षेत्र में अनदेखा कर देते हैं. और ये अनदेखा नहीं करना है इनको. अगर महिलाओं को आगे बढ़ना है, महिलाओं को उड़ान देनी है, तो ये दायित्व और ये कर्तव्य किसका है? सरकार का है ना. तो सरकार से ही हम मांग रहे हैं, आप हमें राजनीतिक तौर पे हमें सशक्त कर दो, बाकी चीज़ों में भी हम सशक्त होने का कोशिश करेंगे. देखिए, इंडिया फंडामेंटली पैट्रियार्कल सोसाइटी है, तो महिलाओं को आगे आने में थोड़ा झिझक सबको होती है. फैमिलीज में होती है, हस्बैंड्स में होती है, ब्रदर्स में होती है, फादर्स में होती है, माँ में भी होती है. तो ये माइंडसेट का भी इशू है जो हम हर एक चीज़ में देख रहे हैं. कहीं दूर जाके बेटी को नौकरी करना है तो एटलीस्ट 10 out of 5 पीपल विल ड्रॉप आउट, दे वोंट गो टू अ डिफरेंट प्लेस. तो इट इज़ ऑल्सो ए इशू ऑफ द कल्चर. ऐसा नहीं है कि एक ही दिन में बदल जाएगा. और मैं बोल रही हूँ, रिजर्वेशन मिलने के बाद भी एक ही पीढ़ी में भी हालत नहीं बदलेगी, लेकिन स्टेप तो होना चाहिए ना, आगे तो बढ़ना चाहिए. क्योंकि आई जस्ट शेयर अ सिंपल डेटा. Countries which have given reservation 20 years back, by 2026 they are achieving the gender parity goals.
But countries like India have not given reservation 20 years back. We will only achieve that goal in 2063. यानी 2063 तक हमें इंतज़ार करना पड़ेगा महिलाओं को. तो मेरा सिंपल सी रिक्वेस्ट ये है कि राजनीति करने की बात नहीं है. इंडिया को सुपर पावर बनाना है, विश्वगुरु बनाना है, तो आप अपने आधे पॉपुलेशन को घर में नहीं रख सकते. इनको एम्पावर करना चाहिए, पॉलिटिकली भी एम्पावर करनी चाहिए. दैट इज़ आवर डिमांड. नो, आई बिलीव इट वाज मेजरली पॉलिटिकल पार्टीज व्हेन कांग्रेस did muster up the courage to bring the bill back in 2010. We were trying to closely understand what happened. Few BJP MPs at that point of time objected. Few Congress MPs also vocally came out and objected. Few political parties said that you cannot do it without a quota within a quota, क्योंकि BCs and SCs and STs probably won't get their own right. So सबके डर जायज़ है. ऐसा नहीं है कि you cannot dismiss any fears, but there has to be a solution. There has to be an empowered political leadership in this country. So step has to be taken. So now in this situation, when Bharatiya Janata Party can push around 3 black farmers bill in the parliament, they can certainly push around the Mahila bill also. It is easy for them because the kind of the brute majority that they enjoy in the parliament today, but they are not willing to do it. They do not want the women to come forward. दैट इज़ द मैसेज वी आर गेटिंग फ्रॉम ऑनरेबल नरेंद्र मोदी जी. देखिए, मैं इतना ही कहना चाहती हूँ, अगर मैं ये कहूँगी कि अदानी मुद्दे से नज़र हटाने के लिए आपने सिलेंडर का भाव बढ़ा दिया क्या, तो बीजेपी वाले क्या बोलते हैं? क्योंकि आज आप देखिए, कल जब से सिलेंडर का भाव 50 रुपये बढ़ गया, एवरीबडी इज़ ओनली ट्वीटिंग अबाउट सिलेंडर प्राइस हाइक, नॉट अदानी एनी मोर. सो इज़ दैट डाइवर्टिंग टैक्टिक्स ऑफ भारतीय जनता पार्टी? ऐसा कहना चाहिए क्या? ऐसा नहीं होता ना. मुद्दे अलग अलग है. जिनको जो मुद्दा उठाना है, ये डेमोक्रेसी है, उठा सकते हैं. बाकी मैंने लगातार कहा है और वापस भी यही कहूँगी, जांच एजेंसी अपने काम कर ले, लेकिन सिर्फ वो अपने काम ऑपोजिशन पे ही क्यों करती है? अदानी जी पे क्यों जांच नहीं होती है? आज कोर्ट को बोलना पड़ा एंड कोर्ट हैड टू डायरेक्ट सेबी टू इन्वेस्टिगेट इनटू मिस्टर अदानी. बट व्हाट आर रेस्ट ऑफ द एजेंसीज डूइंग? देयर आर मेनी मोर स्कैम्स ऑफ मिस्टर अदानी सरफेसिंग बाय डे. कल का कोई कोयला का मिला और किसी ने आज चाइना के बारे में बोल दिया, बहुत सारे हैं. तो मेरा यही डिमांड है भारतीय जनता पार्टी से, अगर कोई आवाज़ उठा के आपके फेल्यूर्स को दिखाता है तो आपको इमीडिएटली स्कैम, ईडी, सीबीआई की याद आ जाती. तो आपने क्यों बढ़ाया 50% रेट? क्यों 50 रुपये बढ़ाया सिलेंडर का? अदानी से ध्यान हटाने के लिए बढ़ाया क्या? नहीं ना. बहुत सारे ऑल्टरनेट काम होते रहते हैं डेमोक्रेसी में. बहुत बड़ा देश है, ये भी ऐसा ही प्रोटेस्ट है. लेकिन हमारे लिए इम्पॉर्टेंट मुद्दा है, क्योंकि मैंने जब से पार्लियामेंट में देखा है तब से आज तक भी वही 11%, 14% वही रिप्रेजेंटेशन है वुमेन का. हमें दर्द है. हमें लगता है कि वुमेन एम्पावरमेंट में पॉलिटिकल एम्पावर इज़ अ क्रिटिकल एस्पेक्ट. सभी लोग बात कर रहे हैं, लेकिन ऑन द ग्राउंड कोई प्रोटेस्ट नहीं कर रहा है. इसीलिए भारत जागृति का फर्स्ट प्रोग्राम आउटसाइड तेलंगाना, we want to do it for the women, so we are committed for that. Definitely, they have put it in the manifesto in 2014. They have not honored it. And if you look at the manifesto copies, it's just a cut paste. It's nothing else. Sentence, dot, comma is also not changed in the two manifestos. But then they did not even act upon it. They did not have a discussion. They did not call for an all-party meeting. No single movement has been made. We today believe, and yes, we are alleging, Narendra Modi party just speaks about women, does not act upon it. नारी शक्ति का लाल किले से बात करते हैं, लेकिन नारी शक्ति को, नारी सशक्तिकरण के लिए मोदी जी कुछ नहीं करते हैं. ये देशवासियों को आज समझ में आ गया. वेल, BRS has always been demanding that there has to be a joint parliamentary committee probe. The difference between the Supreme Court's probe and a joint parliamentary committee probe would be, Supreme Court's panel today says that it has to be, it is under a leadership of a retired Chief Justice, and we do not yet know, I at least have not read it completely, and we do not know if they would have powers to call on any agency, or is it just advisory or an overlooking committee. Whether, but a joint parliamentary committee can call any agency and look into the process of the investigation itself. That power a joint parliamentary committee would have. So BRS always wanted a joint parliamentary committee, if not with a sitting chief judge of the Supreme Court. That was our primary demand. It is a very, very welcoming move. In a way, I believe that the Election Commission of India has been freed from the clutches of BJP and Narendra Modi ji, because it was
very strong messaging going that it is not functioning independently, looking at various instances. Now that Honorable Chief Justice has said LOP has to be there, PM has to be there, now we should see what kind of, we'll have to look into that. But I really hope Bharatiya Janata Party will not take it easy, because they have in past taken many Supreme Court's orders very lightly, have not followed through. But Election Commission of India will decide the fate of the country tomorrow. So I really hope that the court's orders will be followed to the dot. In Telangana or across the world, crimes against women are happening. That there is no denying about. But how does that particular government react to it? That is what we can change. In Telangana, whenever a crime against a woman has happened, starting from Disha to Preeti, we've always acted with swiftness. In Preeti's case, within 4 days, Saif was already arrested. The process is on, and the compensation, etc., to the Preeti's family is given. Medical care has been taken up. So the reaction of the government is important, and I believe we are one of the strongest government, and zero tolerance when it comes to crimes on women has been not only preached but practiced by our leader KCR garu. ప్రతిసారి మహిళా దినోత్సవం నాడు పార్లమెంట్లో ఎప్పుడు అవకాశం ఇచ్చినా ప్రతి ఒక్క మహిళా మెంబరు నేను ఎంపీగా ఉన్నప్పుడైనా నేను ఎంపీగా లేనప్పుడైనా విమెన్స్ రిజర్వేషన్ బిల్లు తేవాలని చెప్పి డిమాండ్ చేసినాం. భారతీయ రాష్ట్ర సమితి నుండి అప్పుడు టీఆర్ఎస్ నుండి మనం ఫస్ట్లోనే మేము ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం, మేము మీతో ఉంటాం, మీరు ఎప్పుడు బిల్లు తీసుకొచ్చినా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందని ఆనాడు చెప్పినాం. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. రిపీటెడ్గా ఏ వేదికలైనా బిల్లు రావాలని మాట్లాడినటువంటి వాళ్ళలో నేను ఒకదాన్ని ఉన్నాను. ఇవాళ భారత జాగృతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరించాలనేటటువంటి సందర్భంలో మొట్టమొదటి కార్యక్రమం మహిళలకు సంబంధించిన కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి మొదలుపెట్టినాం తప్పితే ఇంకోటి లేదు. పైగా చాలామంది 8 ఏళ్లలో మీరు గమనించినట్టయితే బిల్లు రావాలని అంటున్నారు, కానీ ఒక ప్రదర్శన కానీ ధర్నా కానీ లేకపోతే ఇంకొక విధమైనటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా చేసినట్టు మా దృష్టిలో లేదు. కాబట్టి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ చేయాలి. భారత జాగృతిని దేశానికి ఇంట్రడ్యూస్ చేసేటటువంటి సందర్భంలో మహిళల పట్ల మాకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం. ఇక బీజేపీ వాళ్ళు చెప్తే అరెస్ట్ చేస్తే ఎట్లనే చూద్దాం కదా ఏమవుతుంది. అది ఎవరు చేయాలనో ఏ ఏజెన్సీలు చెప్పాలనో వాళ్ళు చెప్పుకోవాలి. వీళ్ళు చెప్పి వాళ్ళు చేస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంతా వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకుంటారు. ఆ బీజేపీ వాళ్ళకి చెప్పండి, అట్లా మాట్లాడితే మర్యాదగా ఉండదు, ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యం అని చెప్పండి. వై ఆర్ వి ఈవెన్ టేకింగ్ బండి సంజయ్ సీరియస్లీ? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, Mr. Bandi Sanjay has lost it, everybody understands that in this state. Third point, in Uttar Pradesh bulldozer Sarkar, 33% reservation is only given to local bodies for the women. I've just mentioned that. Whereas in Telangana, a progressive state like Telangana, we give 50% women reservation even at the local level. Ask them to start at least by implementing 50% reservation in Uttar Pradesh. Then we will talk about name changing, bulldozer, double engine. It has always been trouble engine. People know that. When compared to UP's progress, Telangana's progress, in fact there is no comparison at all. So that is why people have stopped taking him seriously. I personally do not take Mr. Bandi Sanjay seriously. So देखिए मैंने पहले भी कहा था, BRS या कोई भी पार्टी होने दीजिए, nobody is different when it comes to giving women enough representation. Every party has done that. Only few parties, I would very proudly say, led by leaders like Mamta ji, Jayalalitha ji, they gave more representation to women. They made sure they did that. So that is why I say, if there is more women representation, one woman will help another woman, and political space will be occupied by women. And personally what I believe is, every party should be given freedom to choose the 33% seats wherever they want to give it from. If they are free to choose, I believe at least 60% women will come. Because in places, if you reserve the constituencies for women, then again women will fight against women and we might lose a great deal of leaders. So instead, if parties are given freedom to choose 33% of seats wherever they want to give from, that will be a step one. As I again said, I'm saying it again, India and Indian political parties are heavily patriarchal. That is why we need the help of the current government to get a quota system in place. If not, even in the next 50 years, you will be asking me the same thing, I will be telling you the same thing. So there has to be a monumental change that can only happen with the help of the central government. And that is their poll promise twice, not once. So that is why we want to remind them, please wake up from your slumber, do something for the women of this nation. Well, it is not one person's opinion. Across the nation, I believe the opinion today is the same. There is an undeclared emergency in this country, because any two people sitting and talking about something
or anybody speaking to some other person over the phone perpetually is in a fear that we are being monitored by the government, or we cannot say something politically wrong, you will be called anti-national, you will be called Naxalite. So that fear is constantly there among the citizens, which is unfortunate and which is reflecting in various international indices as well. So whatever we hope that this particular government will come forward, bring about a positive atmosphere, it is not there today. We all of us know, and you journalists know most of it, because most of you were under Pegasus more than the politicians. So the curbing of information flow, the curbing of the freedom, individualistic freedom of expression, that is the situation of our country today, the country which is known to be progressive and high thinking. So with that kind of attitude, we can definitely not become Vishwaguru. That is why we are fighting. It's already in Maharashtra, no? 50% women reservation is already there in Maharashtra, in local bodies. It's a part of that state's policy as well. And when it comes to women being soft target, yes, we're always, people believe that if you target and if you focus on a woman personally, she will cow down. That they try, but we are brave, in fact much more braver than men. That they do not know. They try to test us and repeatedly fail, and unfortunately never learn the lesson. But I'm happy, whichever political party, despite me not agreeing with a lot of policies of Sharmila or Honorable Governor, I believe there should be more women in this country in politics, and I am in policy supporting the presence of women in politics. Now what will they speak? Aren't we women entitled to have our own opinions? Will we not be divided according to party lines, caste lines, etc.? Of course we will be, but that is an open political discourse we should have, and that is why there should be more women is what they. Well, I am with women, then I am condemning it. Raskon rather నేనేం చేయాలి? I am a political party, I am a బాధలు ఆమె పడుతుంది అంటే రాసుకో. As of now I have not heard anything like that, ma'am. Maybe outside Pragati Bhavan it is buzzing, but inside Pragati Bhavan I have not heard the buzz. So let's leave it at that. And I've answered this on multiple platforms, and I'll repeat it again. It is just not the responsibility of individual parties. It is also Congress party's responsibility, and it is also their attitude. If they really want to bring BJP down, what should be done? How should they come down from their high pedestal and talk to other parties? That is for them to decide. No, all I'm saying is Congress party should shed their arrogance and then talk about the election strategy with everybody else. If they are keen on making the BJP oust out of the power, we are keen. That is why we are talking to all the political parties. That is why we are repeatedly holding rallies with all the political parties. We are very keen, we are very committed to oust BJP out of power in 2024. If Congress's intention is that, let them work, let them come up with a strategy, then we will see. That it is... Ma'am, there is a lot of time, nothing is obvious yet. Congress's one statement will not make earth shatter, because they are not in that situation, because they are still believing they are 1970s Congress where they were all high and mighty. No, they are not. In many areas, many regions, they have dismal numbers. They are on a exit door in many of the states. So let them come down with a policy. Let every party who wants to boot BJP out of power, let them come up with a strategy. I'm sure one strategy will emerge, and if the goal is to put BJP out of power, BRS is working very hard on that. Like that, we hope every party will work. That I don't know, ma'am. अपना स्टेट इलेक्शन नहीं हुआ ना अभी, बाद में देखते. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీ రాయ్పూర్లో మీటింగ్ పెట్టుకుంటే, ఆ మీటింగ్ పెట్టుకోకుండా అక్కడ ఎమ్మెల్యేలు మొత్తం అందరి మీద ఈడీ దాడులు చేసుడేంది? ఎంత న్యాయం? మీటింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వాలి పొలిటికల్ పార్టీస్. ఫస్ట్ అదే ఆలోచించుకోవాలి, తర్వాత కాంగ్రెస్ ఏమన్నది అన్నది పక్కన పెడదాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తుంది వేరే పొలిటికల్ పార్టీస్తో అన్నది ప్రధానమైన అంశం. నేనేమంటున్నా అంటే ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని, కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా ఇంకోటైనా అందరూ కూడా బలంగా ఎవరి స్ట్రాటజీ వాళ్ళు తయారు చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీని బయటికి పంపాలంటే ఆ బాధ్యత ఓన్లీ కొన్ని పార్టీల మీద మాత్రమే ఎందుకుంది. కాంగ్రెస్ కూడా వాళ్ళ స్ట్రాటజీతో బయటికి రావాలి అంటుంది. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. కూర్చో వెంకన్న కూర్చో. డిస్టర్బ్ చేయండి. చాలా కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై జాగృతి.
జాగృతి జై తెలంగాణ జై భారత్ కవితక్క నాయకత్వం కవితక్క నాయకత్వం జై తెలంగాణ